Dear aspirants, welcome to Compete Minds. మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో మరి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు కంప్లీట్గా వాచ్ చేసిన తర్వాత మీకు ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే యూట్యూబ్ కామెంట్ రూపంలో తెలపండి, దానికి మేము రిప్లై ఇస్తాము. సో మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిన తర్వాత మాత్రమే అప్లై చేయండి. ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నాను, ఈ వీడియో చూసే ముందు అంటే అప్లై చేసే ముందు ఈ వీడియో చూసే ముందు మీకు నేను ఆల్రెడీ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వీడియో చేశాను. అదేవిధంగా ఆ బెస్ట్ జోన్ వర్సెస్ డేంజర్ జోన్ మీద కూడా వీడియో చేశాను. ఆ వీడియో అంటే జోన్ సెలెక్షన్, ఎలాంటి జోన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఆ వీడియో కూడా కంప్లీట్గా చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియో చూసిన తర్వాత మాత్రమే అప్లై చేయండి. సో ఇక్కడ మనకు మరి అప్లై చేద్దాము అనే ఆలోచన మీకు వచ్చినప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకొని మీరు అప్లై చేయాలి అంటే ఫస్ట్ మీ యొక్క ఆధార్ కార్డు ఉండాలి. అంటే అన్నీ కూడా ఒరిజినల్ కాపీస్ ఏం అవసరం లేదు, జస్ట్ జిరాక్స్ కాపీ ఉంటే చాలు, ఆధార్ నెంబర్ ఉంటే చాలు. ఇంకొక విషయం ఏంటంటే ఓన్లీ ఆధార్ కార్డు ఉంటే సరిపోదు, ఆధార్ అనేది మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉంటుంది. ఆ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ కూడా మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే దానికి ఓటీపీ వస్తుంది ఆధార్ వెరిఫికేషన్ అప్పుడు. ఆ ఓటీపీ మీరు ఇమీడియట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ ఆధార్ నెంబరు మీ మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ మొబైల్ ఫోన్ కూడా మీ దగ్గర పెట్టుకోవాలి, దానికి ఓటీపీ వస్తుంది. ఒకవేళ మీరు ఇంకా ఆధార్ నెంబర్ని మీ మొబైల్ నెంబర్కి లింక్ చేయకపోతే ఇమీడియట్గా చేసుకోండి. 10th క్లాస్ మార్క్స్ మేము, ఎందుకంటే మనం ఇచ్చేటువంటి క్రెడెన్షియల్స్ అన్నీ కూడా నేమ్ కావచ్చు, సర్నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అన్ని క్రెడెన్షియల్స్ కూడా మనం 10th క్లాస్ మార్క్స్ మెమో ప్రకారం ఇవ్వాలి కాబట్టి ఆ మార్క్స్ మెమోని మీరు దగ్గర పెట్టుకోండి. డిగ్రీ మార్క్స్ మెమో, ఎందుకంటే డిగ్రీ పాస్ అయినటువంటి డేట్ కూడా మనకి వేయాలి కాబట్టి ఆ అగ్రిగేట్ స్కోర్ కూడా వేయాలి కాబట్టి డిగ్రీ మార్క్స్ మెమో. అది డిగ్రీ అంటే అది బీటెక్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, క్వాలిఫికేషన్ కాబట్టి. బ్యాంక్ డీటెయిల్స్, ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరైతే ఎగ్జామ్కి అప్లై చేసి ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి మనీ కూడా రిఫండ్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ 500 పే చేయాలి, మిగతా వాళ్ళకు 250 రూపీస్ పే చేస్తారు. ఆ మనీ కొంత మీకు బ్యాంక్ ఛార్జెస్ కొన్ని తీసేసుకొని కొంత అమౌంట్ ఆల్మోస్ట్ 90% వరకు మీకు మనీ రిఫండ్ వస్తుంది. మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారో ఆ డీటెయిల్స్కి వస్తుంది. సార్ నాకు ఆ మనీ ఏమొద్దు, నేను బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వనంటే కుదరదు. సో మీ బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఇవ్వండి, మీ ఇంట్లో వాళ్ళే కాదు మీ డీటెయిల్స్ మీరు ఇవ్వండి. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకున్న తర్వాత అప్పుడు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మీకు ఎలా అప్లై చేయాలన్నప్పుడు మనకు అప్లై చేయడానికి rrbapply.gov.in అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్కి వెళ్ళాలి మీరు. సో ఈ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. జస్ట్ ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు నావిగేట్ అవుతుంది. ఇది ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత లాగిన్ అనేది ఎవరు క్లిక్ చేయాలి అంటే అంతకుముందు మీరు రైల్వే జాబ్స్లో ఏదో ఒక జాబ్కి అప్లై చేస్తుంటే, గత నోటిఫికేషన్స్లో ఏదో ఒక నోటిఫికేషన్ అప్లై చేస్తుంటే మీ దగ్గర క్రెడెన్షియల్స్ ఉంటాయి, లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటాయి, యూజర్ ఐడి పాస్వర్డ్. ఆల్రెడీ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్స్ కింద ఉన్నట్లయితే లాగిన్ అనేది క్లిక్ చేసి వాటిని యూజ్ చేసుకొని మీరు డైరెక్ట్గా సెకండ్ స్టెప్ నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. కానీ ఎవరైతే ఇదే ఫస్ట్ నోటిఫికేషన్, రైల్వేలో ఇదే నా ఫస్ట్ అప్లికేషన్ అన్న వాళ్ళు మాత్రమే క్రియేట్ అన్ అకౌంట్ అనేది క్లిక్ చేయాలి. అంతకుముందు మీరు ఏ అప్లికేషన్ పెట్టినా సరే మీ దగ్గర క్రెడెన్షియల్స్ ఉన్నట్లే వాటి ద్వారా లాగిన్ అవ్వాలి. నేను కొత్త స్టూడెంట్స్కి కూడా యూజ్ అవ్వాలి కాబట్టి నేను క్రియేట్ అన్ అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకు ఇంకా మీరు ఈ యొక్క డీటెయిల్స్ అనేవి చాలా జాగ్రత్తగా మీరు ఫిల్ చేయాలి. కంట్రీ ఆఫ్ నేషనాలిటీ, సో ఇండియా, ఫుల్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మేము, యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మేము మీరు ఫుల్ నేము, అందుకని మీ దగ్గర 10th క్లాస్ మార్క్స్ మేము అని పెట్టుకోమని చెప్పాను. అది పెట్టుకుంటే ఈజీ అవుతుంది. మళ్ళా రీటైప్ కూడా చేయాలి. ఇక్కడ మీకు ఇక్కడ స్పేస్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. మీ ఇంటి పేరుకి మీకు 10th క్లాస్ మార్క్స్ మెమోలో స్పేస్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. స్పేస్ ఉంటే మడితే స్పేస్ కూడా ఇవ్వాలి. స్పేస్ ఇవ్వండి. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ రీటైప్ చేయండి. సో 2 సార్లు చేయాల్సి ఉంటుంది. 2 కరెక్ట్గా ఇస్తేనే వాళ్ళు గ్రీన్ మార్క్ ఇస్తారు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 2 సేమ్ ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోవాలి మీరు. సో నెక్స్ట్, హ్యావ్ యూ చేంజ్ యువర్ నేమ్, అంటే ప్రీవియస్గా మీ నేమ్ అని చేంజ్ చేసుకున్నారా? మ్యాక్సిమం ఎవరు చేంజ్ చేసుకోరు, నో అని ఆప్షన్ పెడితే సరిపోతుంది. సో డేట్ ఆఫ్ బర్త్, మీకు డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మేము.
ఫస్ట్ ఇయర్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మంత్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ డేట్ని సెలెక్ట్ చేయండి. సో మళ్ళీ రీటైప్ ఇక్కడ ఎంటర్ చేయాలి నార్మల్గా. సో 04/01/2005. ఓకే, 2005. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ జెండర్. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ కూడా యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మేము అనేది మీరు ఇచ్చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు కొంచెం బ్లర్గానే కనిపిస్తుంది, ఎందుకంటే ఎవరి డీటెయిల్స్ కూడా మనకు బయటికి చూపించకూడదు యాజ్ పర్ యూట్యూబ్ రూల్స్. అందుకని కొంచెం బ్లర్గానే కనిపిస్తుంది. కాకపోతే ఈ వీడియో చూడడం వల్ల మీకు ఎక్కడ ఏం పెట్టాలనేది నేను ఓరల్గా కూడా చెప్తున్నాను కాబట్టి, డబ్బింగ్ కూడా చెప్తున్నాను కాబట్టి మీకు ఈజీ అవుతుంది. ఓకేనా? డబ్బింగ్ అంటే డబ్బింగ్ ఏం కాదు, నేను లైవ్లోనే ఉండి చెప్తున్నాను. అది సో ఇది రీటైప్ చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ కరెక్ట్ నేమ్ లేదు, చెక్ చేసుకోవాలి. మీరు జాగ్రత్తగా దగ్గర నుండి చెక్ చేసుకోవాలి. కేఆర్. ఓకే, నెక్స్ట్ మదర్స్ నేమ్. ఇక్కడ స్పేస్ ఉందా ఏ తర్వాత? నెక్స్ట్ సేమ్ టైప్ చేసేయండి. ఓకే, సో కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ అడ్రస్ జాగ్రత్తగా ఇవ్వాలి, చాలా జాగ్రత్తగా ఇవ్వాలి ఈమెయిల్ అడ్రస్, ఎందుకంటే మెయిల్కి ఓటీపీ కూడా వస్తుంది. మీ మెయిల్ ఐడిని ఇవ్వండి, పక్కన వాళ్ళది ఎవరిది ఇవ్వద్దు. సో మీకు మెయిల్ ఐడి లేకపోతే ఓన్గా క్రియేట్ చేసుకోండి. సో జనరేట్ ఈమెయిల్ ఓటీపీ. సో మీకు మెయిల్కి ఓటీపీ వస్తుంది, అది మీరు అక్కడ ఎంటర్ చేయాలి. మెయిల్ ఓటీపీ ఇన్బాక్స్లోకి మీకు వస్తుంది. సో ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వెరిఫై అయిన తర్వాత సో ఇక్కడ మనకు వెరిఫికేషన్ త్రూ డీజీ లాకర్, వెరిఫికేషన్ త్రూ ఆధార్ కార్డ్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఆధార్ కార్డ్ ఉంటుంది. మీకు ఆధార్ కార్డ్ ఉంటుంది కాబట్టి సో వెరిఫికేషన్ త్రూ ఆధార్ కార్డ్ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు అంటే ఆధార్ కార్డు ఏ మొబైల్ నెంబర్కి అయితే మీరు లింక్ చేశారో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేయాలి. ఆధార్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ. తర్వాత వెరిఫై అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఎస్, ఆధార్ వెరిఫై. సో ఆధార్ వెరిఫై అయిపోయిన తర్వాత సో ఇక్కడ మనము ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఆ పాస్వర్డ్ మీరు రాసుకోండి.
పాస్వర్డ్ రాసుకోండి, మీరు మర్చిపోతారు మళ్ళీ. ఆ పాస్వర్డ్లో ఏముండాలంటే క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, నెంబర్ ఉండాలి. సో క్యాపిటల్ లెటరు, స్మాల్ లెటరు, క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ @ సింబల్ కానీ, నెంబర్ న్యూమరికల్ నెంబర్ కూడా ఉండాలి. సేమ్ పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేయండి. సో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని పాస్వర్డ్ సేమ్ ఉండాలి. అందుకనే పాస్వర్డ్ని మీరు ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడే దీని మీద రాసుకోండి, మర్చిపోతారు. క్యాప్చా అవసరం లేదు. ఐఎమ్ నాట్ రోబోట్ అని కొట్టేస్తే ప్రివ్యూ అన్ అకౌంట్. పాస్వర్డే సేమ్ రావట్లేదు, పాస్వర్డ్ సేమ్ రావాలి. క్యాపిటల్, స్మాల్, స్పెషల్ క్యారెక్టరు, నెంబరు. ప్రివ్యూ. నో. సో ఇలా మనకు బేసిక్ రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. సో ఒకసారి వెరిఫై చేసుకోండి మీ డీటెయిల్స్ కూడా, బేసిక్ డీటెయిల్స్ కూడా. ఎందుకంటే మనకు ఏదైనా మిస్టేక్ ఉన్నా సరే ఈ డీటెయిల్స్ అనేది ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా ఇక్కడ వెరిఫై అవుతాయి. వెరిఫై చేసుకున్న తర్వాత ఐ హ్యావ్ రీచెక్డ్ ద అబౌవ్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని పెట్టండి. సో క్రియేట్ అన్ అకౌంట్. సో ప్రొసీడ్. సో ఇప్పుడు మనకు ఆ పాస్వర్డ్ అనేది ఇంపార్టెంట్. ఏదైతే మనం క్రియేట్ చేసుకున్నా ఆ పాస్వర్డ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనము అంటే ఫస్ట్ స్టెప్ అయిపోయింది. దాని తర్వాత సో లాగిన్లోకి వెళ్తాం. లాగిన్లోకి వెళ్ళి మనము లాగిన్ విత్ ఆధార్, మన ఆధార్తో లాగిన్ అవ్వచ్చు, లేదా లాగిన్ విత్ ఆర్ఆర్బి క్రెడెన్షియల్స్. ఇప్పుడు మన క్రెడెన్షియల్స్ మన దగ్గర ఉన్నాయి. సో యూజర్ ఐడి అనేది మనకు మొబైల్ నెంబర్ యూజర్ ఐడి అవుతుంది, లేదా మెయిల్ ఐడి ఏదైనా తీసుకోవచ్చు. మొబైల్ నెంబర్ అది ఈమెయిల్ ఐడి. ఇప్పుడు మనం ఏదైతే మనం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఆ మొబైల్ నెంబరు లేదా ఈమెయిల్ ఐడి అది మన యొక్క యూజర్ ఐడి అవుతుంది. పాస్వర్డ్ మనం ఆల్రెడీ క్రియేట్ పాస్వర్డ్ అని మనం క్రియేట్ చేసుకున్నాం. ఆ క్రియేట్ పాస్వర్డ్ని మనం ఇచ్చేసుకోవాలి. అందుకని నేను ఆ పాస్వర్డ్ని మీరు ఎంత మెమొరీ ఉన్నా సరే ఒకసారి మర్చిపోతారు. అందుకని పేపర్ మీద రాసుకోండి, లేదంటే మీ ఫోన్లో సేవ్ చేసుకోండి. సో ఓటీపీ వెళ్తుంది ఫోన్ కానీ ఆ నెంబర్ ఏదైతే ఉందో. సో అంటే మీరే లాగిన్ అవుతున్నారా లేదంటే వేరే వాళ్ళు మీ యొక్క లాగిన్లోకి వెళ్తున్నారా అనేది ఇంపార్టెంట్ కాబట్టి. సో వెరిఫికేషన్ మీరు మెయిల్ అని క్లిక్ చేస్తే మెయిల్కి ఓటీపీ వెళ్తుంది, ఫోన్ నెంబర్ అంటే ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. తర్వాత లాగిన్ అనేది క్లిక్ చేయండి. సో ఇలా మీకు వస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఒకసారి చదవండి నీట్గా. సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ మనం అంతకుముందు ఏదైనా మీకు అప్లికేషన్స్ చేస్తుంటే ఇక్కడ ఉంటుంది అప్లికేషన్ హిస్టరీలో. మాడిఫై ఏదైనా చేస్తుంటే మాడిఫై ఉంటుంది అక్కడ ఆన్లైన్ అప్లికేషన్. సో ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్ళాలి. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్లో సో మనం ఇప్పుడు ఫిల్ చేయాల్సింది నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి. సెలెక్ట్ ద ఆర్ఆర్బి ఫర్ విచ్ యూ విష్ టు అప్లై. నేను చెప్పాను కదా ఏ ఆర్ఆర్బిని చూస్ చేసుకోవాలనేది. సో మనం ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఆర్ఆర్బి అనేది. సో మనం జనరల్గా మీ ఇష్టం, అది మీరు ఎక్కడైతే అక్కడ. సో ఈ రెండింటికి టిక్ మార్క్స్ పెట్టండి. నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది.
సో నెక్స్ట్ మనము కొంత బేసిక్ డీటెయిల్స్ మనం ఆల్రెడీ ఫిలప్ చేసాము, మిగతా బేసిక్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఫిల్ చేయాలి. మ్యారిటల్ స్టాటస్. సో మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. రిలీజియన్. ఓకేనా. చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ అనేది. నేను మరలా చెప్తున్నాను, మీరు తెలుగు పెడితే ఏమవుతుందంటే ఇంగ్లీష్ బై డిఫాల్ట్గా వస్తుంది. తెలుగు పెడితే ఏంటంటే మీకు తెలుగులో కూడా క్వశ్చన్ చూసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇంగ్లీష్ పెడితే ఇంగ్లీషే వస్తుంది, తెలుగులో చేంజ్ అవ్వడానికి కుదరదు. తెలుగు పెట్టుకుంటే రేపు పొద్దున్న ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా ఇంగ్లీష్లో పేపర్ చూసుకోవచ్చు. ఏదైనా ఒక క్వశ్చన్ అర్థం కాకపోతే తెలుగులో చూసుకోవచ్చు. అందుకని తెలుగు పెట్టడానికి ట్రై చేయండి. సో పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అంటే మీ యొక్క మోల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనకు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద మోల్స్ ఉంటాయి, అవి ఎంటర్ చేయాలి. 2 ఉంటాయి మన 10th క్లాస్ మార్క్స్ ఏమైనా. సో మ్యాక్సిమం 2 ఉంటాయి ఎవరికైనా సరే. ఒకటే ఉంటే ఇంకొకటి మీరు మీ యొక్క బాడీ మీద ఎక్కడైనా సరే ఒకటి మేజర్ ఉన్నదాన్ని ఐడెంటిఫై చేసి రాయండి. చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ దగ్గరే చాలా జాగ్రత్తగా చేయండి, తెలుగుని ఆప్ చేయడానికి ట్రై చేయండి. సో కమ్యూనిటీ. సో ఏ కమ్యూనిటీ అనేది మీరు జాగ్రత్తగా చేయాలి. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో 10% రిజర్వేషన్ కూడా ఉంటుంది. స్టేట్ సెలెక్ట్ చేయండి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ ఇది ఇక్కడ అడ్రస్ టైప్ చేయండి. అడ్రస్. సో అడ్రస్లో డోర్ నెంబరు, హౌస్ నెంబరు, స్ట్రీట్ నేము, పోస్టు, ఏ పోస్టు, మండలు, డిస్టిక్, ఇవి క్లియర్ కట్గా ఉంచండి. డోర్ నెంబరు, స్ట్రీట్ నెంబరు, దాని తర్వాత విలేజు అంటే పోస్ట్, ఏ పోస్టు సంబంధించింది, మండలు, డిస్టిక్. డిస్టిక్ ఆల్రెడీ ఇక్కడ ఉంటుంది, మండల వరకు రాసి సరిపోతుంది. సో ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ 2 సేమే పెట్టుకోండి. మీ పర్మనెంట్ అడ్రస్ కిందకే పెట్టుకోండి. సో కొంతమంది హాస్టల్స్లో ఉంటూ లేదా మీ ప్రిపరేషన్ ఉన్న దగ్గర ప్రజెంట్ అడ్రస్ పెట్టద్దు. ప్రజెంటు ప్లస్ పర్మనెంట్ 2 కూడా మీ యొక్క ఓన్ అడ్రస్ అంటే మీ ఎక్కడైతే ఉంటున్నారో మీ ఫ్యామిలీ అక్కడే పెట్టండి. సో మీ హాస్టల్ అడ్రస్ లాంటివి ఇవ్వద్దు. సో నెక్స్ట్ ప్రజెంట్ నియరెస్ట్ సిటీ అంటే మీకు మీ ఇంటికి దగ్గరలో ఉన్న సిటీ నేమ్ రాయండి. అంటే దానికి ఎందుకంటే ఒక పిన్ కోడ్ మీకు రేపు పొద్దున ఎగ్జామ్ సెంటర్ ఇచ్చేటప్పుడు ఆ ఎగ్జామ్ సెంటర్ దానికి దగ్గరగా ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఒక్క నిమిషం సార్. పిన్ కోడ్ ఎంటర్ చేయండి. సేమ్ ప్రజెంట్ పర్మనెంట్ మాత్రం 2 సేమ్ ఇవ్వడానికి ట్రై చేయండి. లేదు అంటే మీరు ప్రజెంట్ అడ్రస్ అంతా టైప్ చేసి సింపుల్గా టిక్ ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలా అయినా మీరు చేయొచ్చు. సేవ్ డీటెయిల్స్ సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్కి వెళ్ళాలి. సో ఇప్పుడు మనకు ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. సో పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, మీరు డిజేబిలిటీ పర్సన్ అయితే ఎస్ అని పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. నెక్స్ట్ సబ్స్క్రైబ్. ఇక్కడ మనకు ఇది అవసరం లేదు, ఎందుకంటే మనకు ఎవరైతే డిజేబుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి స్క్రైబ్ అవసరం, మనకు అవసరం లేదు. ఎకనామికల్ ఈబీసీ అని ఉంటుంది, ఈబీసీకి మాత్రం నో అని పెట్టండి. దానివల్ల మీకు ఫీజు ఒక 250 రూపాయలు తగ్గుతుంది. దానివల్ల మళ్ళీ ఎక్స్ట్రా సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. 250 రూపాయల కోసం పోయి మళ్ళీ మీరు ఎక్స్ట్రా సర్టిఫికేట్ కోసం 250 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు. ఆర్ యూ ఎన్ ఎంప్లాయ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, నో అని పెట్టండి. ఎస్ అయితే ఎస్, లేదా నో అయితే నో. ఆల్రెడీ ఏదైనా దాంట్లో పని చేస్తూ ఉంటే ఎస్ అని పెట్టండి. నేమ్ ఆఫ్ ద కరెంట్ డిపార్ట్మెంట్, సో మీరు పని చేస్తుంటే పెట్టండి, లేదంటే నాట్ అప్లికబుల్. సో రిఫండ్ అంటే ఇక్కడ మీరు అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే మీకు బ్యాంక్
ఐఎఫ్ఎస్సి కోడ్ కావాలి. చేస్తే కన్ఫామ్ అని కొట్టండి. కన్ఫామ్ కొట్టినప్పుడు మీకు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అవి కరెక్టా కాదని మీకు తెలుసుకోవచ్చు. సో సేవ్ అనే ఆప్షన్ కొట్టండి. సేవ్ తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్ళండి. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఎంటర్ చేయాలి. ఎస్ఎస్సి మీరు మెట్రికులేషన్ అంటారు. ఎస్ఎస్సి ఎక్కడ కంప్లీట్ చేశారు, డిస్టిక్, బోర్డు, ఎస్ఎస్సి బోర్డు, స్టేట్ ఎస్ఎస్సి బోర్డు అనే ఉంటుంది, లేదా సిబిఎస్సి ఏదైనా, సిబిఎస్సి, ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి, సిబిఎస్సి అయితే సిబిఎస్సి. డేట్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, డేట్ ఆఫ్ పాసింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది. జనరల్ మనకి ఏప్రిల్లో ఉంటుంది. రోల్ నెంబర్ 10th క్లాస్ రోల్ నెంబర్. అందుకని ఎస్ఎస్సి మార్క్స్ మేము మీ దగ్గర పెట్టుకోమని చెప్పింది దానికోసమే. ఎస్ఎస్సి మార్క్స్ మేము ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. సర్టిఫికేట్ సీరియల్ నెంబర్, సర్టిఫికేట్ యొక్క సీరియల్ నెంబర్ కూడా ఉంటుంది. రోల్ నెంబర్ కాకుండా సీరియల్ నెంబర్ కూడా ఉంటుంది. సో మీరు టైపింగ్ టెస్ట్ కొన్ని పోస్టులకు ఉంటుంది కదా, ఆ టైపింగ్ టెస్ట్ మీరు హిందీలో చేస్తారా, తెలుగులో చేస్తారా? సో డూ హ్యావ్ టైపింగ్ ప్రొఫిషియన్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ కంప్యూటర్, ఎస్ అని పెట్టాలి. ఓకేనా? యాడ్ అంటే నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాడ్ చేసుకోమని చెప్పి. సో డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ, సో ఏ సబ్జెక్ట్లో చేశారు, బ్యాచిలర్స్ డిగ్రీ. సో సర్టిఫికేట్, నేమ్ ఆఫ్ ద కోర్స్ అండ్ ఎగ్జిస్టింగ్ సర్టిఫికేట్. అంటే బ్యాచిలర్స్ డిగ్రీలోనే ఏంటి, ఏదో సబ్జెక్ట్, నేమ్ ఆఫ్ ద కోర్స్. మీరు బ్యాచిలర్స్ డిగ్రీలోనే అంటే బీటెక్ చేశారా, బీటెక్ చేస్తే ఏంటిది, బీఎస్సీ చేస్తే ఏంటి, అలా స్పెసిఫికేషన్. బీటెక్ సిఎస్సినా, లేదా బీఎస్సీలో కంప్యూటర్సా, లేదంటే బీఎస్సీలో ఇంకొక ఎంపీసీనా అనేది మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ స్టేట్, ఏ స్టేట్లో మీరు దాన్ని కంప్లీట్ చేశారనేది మీరు ఇక్కడ చూసుకోవాలి. డిస్టిక్, ఏ డిస్టిక్లో. కాలేజీ నేమ్ ఆర్ యూనివర్సిటీ నేమ్ ఏదైనా పర్లేదు, కాలేజీ నేమ్. జవహర్లాల్, ఇంకొక ఎల్ వస్తుంది చూడండి సార్. డేట్ ఆఫ్ పాసింగ్ ఫస్ట్ ఇయర్ మెన్షన్ చేయండి, మంత్, అంతా డేట్ ఏది వేసినా పర్లేదు. దాని డేటు అంటే ఎగ్జామ్ సర్టిఫికేట్ ఉంటే దాని మీద ఎగ్జాక్ట్ డేట్ ఉంటుంది, బట్ 1 to 10లో ఎప్పుడు వేసి ఏది వేసినా పర్లేదు. ఎస్ అని పెట్టండి ఇక్కడ. యాడ్, ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనకు. సో మీకు ఎంటెక్ ఉన్నా ఎంటెక్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఉంటే పెట్టుకోండి. డిగ్రీ వరకు, ఎందుకంటే ఈ నోటిఫికేషన్ మనకు ఎలిజిబుల్ డిగ్రీ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ అనే ఆప్షన్ టిక్ చేయండి. సో ఇక్కడ మనము ఫోటో అనేది క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. సో క్యాప్చర్ లైవ్ ఇమేజ్ ఆర్ క్యాప్చర్ లైవ్ ఇమేజ్ ఫ్రమ్ మొబైల్. సో మొబైల్ నెంబర్ నుంచి క్యాప్చర్ చేయొచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా ఉంటే డైరెక్ట్గా కూడా ఫేస్ పెట్టవచ్చు. సో ఆ పిక్చర్ అనేది నేను మీకు చెప్పాను ఆల్రెడీ. సో ఆ ఇమేజ్ అనేది మాత్రం చాలా జాగ్రత్తగా రీసెంట్ ఫోటో అయి ఉండాలి. సో క్యాప్చర్ ఫ్రమ్ మొబైల్. సో ఈ ఫోటోని లైవ్ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డ్రెస్ ఇన్ నాన్ వైట్ క్లాతింగ్ అన్నాడు. వైట్ క్లాత్ కాకుండా డార్క్ కలర్స్ ఏదైనా మెయింటైన్ చేయమన్నాడు. చూజ్ ఏ లొకేషన్ విత్ గుడ్ లైటింగ్ అండ్ ఏ ప్లెయిన్. సో
మీరు లైవ్ క్యాప్చర్ ఫోటో చేసేటప్పుడు లైటింగ్ ఉండేటట్టు చూసుకోండి. ఎన్షూర్ దట్ ద కెమెరా ఈజ్ పొజిషన్ ఎట్ ఐ లెవెల్ బిఫోర్ క్యాప్చరింగ్ ద ఫోటోగ్రాఫ్. మీ ఐస్ని టార్గెట్ చేస్తూ ఉండాలి, ఐ లెవెల్ తీయాలి, కింద నుంచో పైనుంచో కాదు. సో మేక్ షూర్ యువర్ ఎంటైర్ ఫేస్ ఈస్ క్లియర్లీ విజిబుల్. ఫేస్ ఈస్ టార్గెట్, ఫేస్ అనేది క్లియర్గా కనిపించాలి. సెంటర్ విత్ ద ఫ్రేమ్ షోన్ బై ద అప్లికేషన్ మాడ్యూల్. ఎన్షూర్ దట్ యువర్ ఫేస్ ఈస్ నెయిదర్ టూ క్లోజ్ ఆర్ నాట్ టూ ఫార్. మరీ క్లోజ్గా ఉండకూడదు, అలానే మరీ దూరంగా ఉండకూడదు. డో నాట్ వేర్ ఏ క్యాప్ ఉండకూడదు, మాస్క్ ఉండకూడదు, గ్లాసెస్ ఉండకూడదు, స్పెటికల్. మీరు రెగ్యులర్గా స్పెటికల్స్ వాడినా అప్పుడు తీసేటప్పుడు స్పెటికల్స్ తీసేయండి. ద క్యాండిడేట్స్ అపీరెన్స్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ మస్ట్ మ్యాచ్ ద ఫోటోగ్రాఫ్ సబ్మిటెడ్ విత్ ద అప్లికేషన్. ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇప్పుడు మీరు దిగిన ఫోటో అది మ్యాచ్ అవ్వాలి, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నెక్స్ట్ సిగ్నేచర్. సో సిగ్నేచరు మీరు ఆల్రెడీ పెట్టుకొని ఉన్నామని చెప్పాము మిమ్మల్ని. 30 to 50 kg 50 kb 30 to 50 kb లోపు పెట్టుకోమని చెప్పాము. సో నెక్స్ట్ సేవ్ అనే ఆప్షన్ టిక్ కొట్టండి, సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ టిక్ కొట్టండి. నెక్స్ట్ సో ఇక్కడ మనకు ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్ అడుగుతుంటుంది. ఈ ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్ ఏది ఫస్ట్ ఇవ్వాలని అడుగుతుంటుంది. సో ఇక్కడ మనకు గూడ్స్ ట్రైన్ మేనేజర్కి ఎలాంటి CBT 2 మాత్రమే ఉంటుంది, వేకెన్సీస్ కూడా ఎక్కువ ఉన్నాయి, అందుకని అది ఫస్ట్ ఇచ్చుకుందాం గూడ్స్ ట్రైన్ మేనేజర్ అనేది. సో గూడ్స్ ట్రైన్ మేనేజర్లో కూడా మనకి ఇక్కడ SCR ఉంటుంది, EOC ఈస్ట్ కోస్టల్ రైల్వే కూడా ఉంటుంది. SCR అయిపోయింది. సో నెక్స్ట్ మీకు నేను ఈ యొక్క ఆర్డర్ ఆఫ్ రెఫరెన్స్ మీద కూడా ఒక వీడియో చేస్తాను, ఆ వీడియో కూడా చూడండి. సో గూడ్స్ ట్రైన్ మేనేజర్ తర్వాత మనకు చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్. దీనికి కూడా ఎలాంటి అంటే CBAT కానీ టైపింగ్ టెస్ట్ కానీ ఉండదు. ఫస్ట్ అవి ఇచ్చుకోండి మీకు ఈజీ అవుతుంది. SCRలో ఇచ్చుకోండి గూడ్స్ ట్రైన్ మేనేజరు. ఇంకా నెక్స్ట్ మీరు గిన్ జాగ్రత్తగా చూస్తే టైపింగ్ ఉన్నవి ఇచ్చుకోండి. నెక్స్ట్ టైపింగ్ ఉన్నవి ఇచ్చుకోండి. దాని తర్వాత లాస్ట్న స్టేషన్ మాస్టర్ ఇచ్చుకోండి. లేదు మాకు స్టేషన్ మాస్టరే కావాలనుకున్నా స్టేషన్ మాస్టర్ ఇచ్చుకోండి, దట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్. ఎందుకంటే స్టేషన్ మాస్టర్ కావాలంటే మీరు CBATని మీరు ఇచ్చేయాల్సి ఉంటుంది. నేను దీని మీద వీడియో చేస్తాను, దాని మీద పర్టికులర్గా వీడియో చేస్తాను. ఎంటర్ ద ప్లేస్. మీ యొక్క ప్లేస్ అనేది ఒకసారి ఎంటర్ చేయండి. మీరు ఎక్కడి నుంచి ఫిల్ చేస్తున్నారు అది స్పెల్లింగ్స్. సో టిక్ మార్క్ చేయండి, సేవ్ చేసిన తర్వాత ప్రివ్యూ అప్లికేషన్. సో మీ అప్లికేషన్ అంతా కూడా ప్రివ్యూ చేసుకోవచ్చు మొత్తం కూడా కంప్లీట్గా కూడా. సో వెరిఫై చేసుకోండి, ఏదైనా చేంజెస్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు లాస్ట్ టైం మళ్ళా. సో లేదు చేంజెస్ ఏం లేకపోతే సబ్మిట్ కొట్టేసేయండి. సో సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ రాలేమని చెప్తుంది, సబ్మిట్ కొట్టేసేయండి. సో సబ్మిట్ కొట్టిన తర్వాత ఇలా పేమెంట్ చేయాల్సి ఉంటుంది, జస్ట్ పేమెంట్కి వెళ్ళిపోతే సరిపోతుంది. సో మీరు ఏ యొక్క కార్డు ద్వారా అయినా వాట్సాప్ పేమెంట్ దేని ద్వారా అయినా చేయొచ్చు, నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. సో పేమెంట్ అనేది మీరు చేయండి. సో పేమెంట్ అయిపోయిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే ఈ అప్లికేషన్ ఫామ్ PDF డౌన్లోడ్ అవుతుంది. ఆ PDF ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోండి. ఈ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ని కూడా ఒక ఫోటో తీసుకొని సేవ్ చేసి పెట్టుకోండి. సాఫ్ట్ కాపీస్ PDF అంటే ఒరిజినల్ అప్లికేషన్ PDF, ఈ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ని కూడా సేవ్ చేసి పెట్టుకోండి. సో మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను. సో ఈ వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత ఫోటో అనేది మీరు ముందుగానే క్యాప్చర్ చేయాలంటే దాన్ని సైజ్ చేయాల్సిన అవసరం, లైవ్ పిక్చర్ ఇప్పుడు అడుగుతుంది. అంతకుముందు నోటిఫికేషన్లు జస్ట్ మనకు పిక్చర్ని మనం అప్లోడ్ చేయాల్సి వచ్చేది, ఇప్పుడు లైవ్ క్యాప్చర్ అడుగుతుంది. సో లైవ్ క్యాప్చర్లో పిక్చర్ ఇవ్వండి. అదేవిధంగా సిగ్నేచర్ కూడా 30 KB నుంచి 49 KB మధ్యలో ఉండాలి, అది మాత్రం జాగ్రత్తగా సెట్ చేసి పెట్టుకోండి. ఆ రెండు జాగ్రత్తగా చూసుకోండి. ఫోటో సిగ్నేచర్ దగ్గర ఎక్కువగా అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఫోటో సిగ్నేచర్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఇచ్చేయండి. సో అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క NTPC ఎగ్జామ్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం కాంపీట్ మైండ్స్లో మనకు RRB NTPC ఫుల్ కోర్స్ మనము అందుబాటులో తీసుకొచ్చాం. పర్ఫెక్ట్ బ్యాచ్ని స్టార్ట్ చేసాం. సో ఇమీడియట్గా మీరు కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సులో సబ్స్క్రిప్షన్ తీసుకొని సో మీ యొక్క ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్.